నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల మీద ముఖ్యంగా దీపు చంద్ర దాస్ హత్య తరువాత భారతదేశం అట్టుడుకుతోంది. భారతదేశంలోని ముఖ్యమైన నగరాల్లో అనేక మంది హిందువులు రోడ్లపైకి వచ్చి బంగ్లాదేశ్ ప్రభుత్వ తీరుకు నిరసనగా తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో బంగ్లాదేశ్ ప్రభుత్వం మిన్నకుండినట్టుగా, అంటే నిజానికి హిందువులపై అన్ని దాడులు జరుగుతున్నా కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం కావాలనే ఆ మతోన్మాద మూకలకి వంతపాడుతూ వ్యవహరిస్తున్నటువంటి వైఖరికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం కూడా వారికి డిప్లొమాటిక్ ఛానల్స్లో తమ వాణిని వినిపించే ప్రయత్నం మన ప్రభుత్వం చేసింది. అండ్ ప్రభుత్వం ఒకవైపు డిప్లొమాటిక్ లెవెల్స్లో చేయాల్సిన ప్రయత్నాలు జరుగుతున్న టైంలో భారతదేశంలో హిందువులు రోడ్లపైకి రావడం నిజంగా గొప్ప పరిణామమే. ఎందుకంటే హిందూ చైతన్యం భారతదేశంలో ఉన్నటువంటి అన్రెస్ట్ని బేస్ చేసుకుని భారత ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి. సో నిజానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ నిరసనలు ఇవన్నీ విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి నాయకులు, లేకపోతే ధార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, అనేక మంది కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొంటున్నారు. పలు చోట్ల కొంత పోలీసులు కూడా లాఠీ చార్జ్కు పూనుకున్నారు. కొన్ని ప్లేసుల్లో ఆయా నిరసనకారుల్ని అరెస్ట్ చేశారు. ఇవన్నీ జరుగుతున్న ఈ టైంలోనే ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఉవ్వెత్తున ఈ ఉద్యమాన్ని నడిపించే విధంగా నిరసనలు చేయడానికి వీలుగా బంగ్లాదేశ్ బార్డర్ వరకు వెళ్ళడానికి ఒక కార్యాచరణ రూపొందించినట్టుగా తెలుస్తోంది. అండ్ బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మమతా బెనర్జీ తీరుకు వ్యతిరేకంగా కూడా బీజేపీ శ్రేణులు ఆల్రెడీ ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టబడడం జరిగింది. సో ఇట్లాంటి టైంలో అసలు యాక్చువల్లీ భారత ప్రభుత్వం ఏం చేయాలి, చేయాల్సినంత చేస్తోందా, ఈ ప్రశ్న అందరికీ వస్తోంది. ఎందుకు భారత ప్రభుత్వం నిజంగా రెస్పాండ్ అవ్వాల్సిన రీతిలో రెస్పాండ్ అవ్వట్లేదనే చర్చ వస్తున్న ఈ టైంలో అగ్రరాజ్యమైన అమెరికా ఎలా రెస్పాండ్ అవుతుంది, డెవలప్డ్ నేషన్స్ అభివృద్ధి చెందినటువంటి దేశాలు వాళ్ళ పౌరుల విషయంలో ఎలా రెస్పాండ్ అవుతాయి, వాళ్ళ పౌరులు కాకపోయినప్పటికీ కాశ్మీర్లో ఏదైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ రెస్పాండ్ అవుతుంది. అండ్ ఎక్కడో ఒక చిన్న అంశం మన భారతదేశంలో ఎక్కడో ఒక చిన్న కుల వివక్ష పేరిట ఏదైనా దాడి జరిగితే దాని మీద అమెరికా రెస్పాండ్ అవుతుంది, వైట్ హౌస్ రెస్పాండ్ అవుతుంది. అండ్ అనేక దేశాలు యునైటెడ్ నేషన్స్లో చర్చకు వస్తాయి. కానీ బంగ్లాదేశ్లో అదే పనిగా హిందువులపైన దాడులు జరుగుతున్నా కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఈవెన్ భారతదేశం రెస్పాండ్ కావాలా వద్దా, భారత పార్లమెంట్లో చర్చ జరగాలా వద్దా అనే చర్చ నడుస్తున్న ఈ టైంలో భారతదేశానికంటూ ఒక డాక్ట్రైన్ లేకపోవడమే దీనికి కారణంగా నిలుస్తోంది. హిందూ దేశమని ప్రకటించకపోవచ్చుగాక, హిందూ రాష్ట్రగా మనము పూర్తిగా ఒక రాజ్యాంగంలోనే పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేకపోవచ్చుగాక, కానీ భారతదేశము మన సివిలైజేషనల్ ఎథోస్ని, మనకున్నటువంటి మన వారసత్వ సంపద, మన భారతీయ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ లేదా ఆచరిస్తూ వస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే భారత ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలన్నటువంటి ఒక దృక్పథం భారతదేశానికి లేకపోవడమే అత్యంత విచారకరమైనటువంటి పరిస్థితి. నిజానికి ఇట్లాంటి ఒక సంఘటన జరిగితే ఇజ్రాయెల్ ఎలా రెస్పాండ్ అవుతుందో మీకు చెబుతాను, భారత్ ఎలా రెస్పాండ్ అవ్వాలో మనకు అర్థమవుతుంది. ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి వాళ్ళకు కోర్ ఫిలాసఫీ ఉంది. ఇజ్రాయెల్ నిజానికి యూదుల కోసమే ఏర్పడినటువంటి దేశం. యూదులు ఎక్కడున్నా సరే వాళ్ళని పరిరక్షించడం వాళ్ళు ధ్యేయంగా పెట్టుకున్నారు, వాళ్ళ పాలసీగా పెట్టుకున్నారు, వాళ్ళ ఫిలాసఫీగా పెట్టుకున్నారు. అదేంటంటే 3 అంశాలని వాళ్ళు మెయిన్గా బిలీవ్ చేస్తారు, వాళ్ళు నమ్ముతారు. దీంట్లో ఎటువంటి అనుమానాలు శశభిషలకు తావుండదు. ఒకటి, జ్యూస్ ఎక్కడున్నా సరే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి బాధ్యతగా వాళ్ళు భావిస్తారు. అండ్ పాస్పోర్ట్ వేరే ఉండవచ్చుగాక, ఆయా దేశాలకు సంబంధించినటువంటి పాస్పోర్ట్లు కలిగి ఉండవచ్చుగాక, యూదులు ఎక్కడున్నా సరే ఇజ్రాయెల్ బాధ్యత అని ఇజ్రాయెల్ ప్రభుత్వం భావిస్తుంది. ఇవాళ మనం కూడా బంగ్లాదేశ్లో హిందువుల మీద అటాక్స్ జరుగుతూ ఉంటే అది బంగ్లాదేశీ పౌరులు, పాకిస్తానీ పౌరులు అని ఆలోచిస్తున్నాం. కానీ హిందువులు ఎక్కడున్నా మన దేశపు పౌరులే, మన దేశానికి సంబంధించినటువంటి బాధ్యతే ఉంది అనే భావనలో మనం లేము. బికాస్ మన దేశము సెక్యులర్ దేశము, సెక్యులర్ రాజ్యాంగము, ఇవి మాత్రమే మనం పెట్టుకున్నాం. సో ఇజ్రాయెల్ పంథాలోకి మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక రెండవ అంశం, ఇజ్రాయెల్కి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారంటే జూయిష్ సేఫ్టీ, అంటే వాళ్ళు పౌరులు మనవాళ్లే, అంటే యూదులు ఎక్కడున్నా సరే ఇజ్రాయెల్ వాళ్ళే అనుకోవడం ఒక లెక్క అయితే, వాళ్ళ రక్షణ మా బాధ్యత అని జూయిష్ ప్రభుత్వం, ఇజ్రాయెల్ ప్రభుత్వం వాళ్ళ పాలసీగా వాళ్ళు పెట్టుకున్నారు. ఇక మూడవది, ఎక్కడైనా సరే యూదుల మీద దాడులు జరుగుతున్నాయి అని తెలిస్తే చాలు వాళ్ళు దాడి చేసేస్తారు. ఇజ్రాయెల్ దాడి చేస్తుంది అంటే యూదుల మీద ఎక్కడైనా మ్యాసకర్, ఎక్కడైనా సరే వాళ్ళ మీద విపరీతంగా ఒక హత్యాయత్నాలకి పాల్పడితే వాళ్ళ మీద దాడులు చేయడానికి ఇజ్రాయెల్ వెనకాడదు.
ఒకవేళ దాడి చేస్తే వాళ్ళ మీద పూర్తిగా ప్రతీకార చర్యలకు దిగుతుంది. అట్లాంటి అనేకం ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 1949-50 మధ్య యెమెన్లో ఆపరేషన్ మ్యాజిక్ కార్పెట్ అన్నారు, ఆపరేషన్ ఎజ్రా, ఆపరేషన్ నేష్మియా అనే ఒక ఆపరేషన్స్ నిర్వహించారు 1951-52లో. ఆపరేషన్ మోసెస్, ఇథియోపియాలో ఉన్నటువంటి అనేక మంది యూదుల్ని ఆ ఇజ్రాయెల్కి తరలించడం కోసం ఆపరేషన్ మోసెస్ నిర్వహించారు, ఆపరేషన్ జాషువా నిర్వహించారు 1985లో, ఆపరేషన్ సాలమాన్ నిర్వహించారు 1991లో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఎక్కడైనా సరే యూదుల మీద అదే పనిగా ఉగ్ర దాడులో లేకపోతే మిలిటెంట్ అటాక్స్ ఏదైనా జరిగితే దానికి ప్రతీకార చర్యలకు కూడా ఇజ్రాయెల్ పూనుకుంది అనేక సందర్భాల్లో. మీరు మ్యూనిక్ ఒలింపిక్స్లో, జర్మనీలో మ్యూనిక్ ఒలింపిక్స్లో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అథ్లెట్స్ మీద దాడి జరిగితే, టెర్రరిస్టులు దాడి చేస్తే ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ పేరిట 1970వ దశకంలో ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ ఆ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినటువంటి ఉగ్రవాదులు అండ్ ఉగ్రవాదులకు సూత్రధారులు, కీలక పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ఆ మొత్తం ఆపరేషన్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ పేరిట ఒక్కొక్కరిని ఏరి చంపేశారు ఇజ్రాయెల్ సైన్యం. అండ్ అంతేకాదు, మాలత్ మసాకర్ జరిగింది 1974లో. మాలత్ అంటే పాలస్తీనా దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతంలో జరిగినటువంటి మ్యాసకర్, యూదుల్ని టార్గెట్ చేసుకుని చంపారు. దానికి ప్రతీకార చర్య ద్వారా ఎయిర్ స్ట్రైక్స్ చేసి ఇజ్రాయెల్ బదులిచ్చింది. మొన్నటికి మొన్న హోస్టేజెస్ని పెట్టుకున్న సందర్భంలో కూడా అనేక సార్లు ఇజ్రాయెల్ చాలా ఘాటుగా తీవ్రంగానే స్పందిస్తుంది. అండ్ వాళ్ళు ఇజ్రాయెల్ పౌరులు, ఇజ్రాయెల్ పాస్పోర్ట్ కలిగినటువంటి వాళ్ళు అని మాత్రం చూడరు. యూదులైతే చాలు ఇజ్రాయెల్ రెస్పాండ్ అవుతుంది, ఇజ్రాయెల్ ఇచ్చే మెసేజ్. ఇది భారతదేశం ఖచ్చితంగా మన డాక్ట్రైన్గా మార్చుకోవాల్సిన సందర్భం అయితే వచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో లేదా నేపాల్లో ఇంకెక్కడైనా హిందువులు ఊచకోతలకు గురవుతుంటే వాళ్ళకి ఎవరో దిక్కుతోచని స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఆశ్రయం ఇవ్వాల్సింది, నిజానికి బాధ్యతగా వ్యవహరించాల్సింది మనమే. నెక్స్ట్ అంశము, నిజానికి వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి 4 విభాగాలు ఈ ప్రక్రియలో నిమగ్నమవుతాయి. 1 మొసాద్, వాళ్ళ నిఘా వ్యవస్థ. 2 ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, వాళ్ళ మిలిటరీ వ్యవస్థ. 3 ఫారిన్ మినిస్ట్రీ, వాళ్ళకి సంబంధించిన విదేశాంగ శాఖ. 4 ఇది చాలా ఇంపార్టెంట్, జూయిష్ ఏజెన్సీ అనే ఒకటి ఉంది. జూయిష్ ఏజెన్సీ ఫర్ ఇజ్రాయెల్ అనేది 1929లో దీన్ని ప్రారంభించారు. ఇది నిజానికి చెప్పాలంటే యూదుల పరిరక్షణ కోసం ఏర్పడినటువంటి ఒక ఆర్గనైజేషన్. ఇది ప్రభుత్వ విభాగం కాదు, కానీ ప్రభుత్వానికి అండ్ యూద సమాజానికి జూ డయాస్పోరా ఎక్కడెక్కడైతే ఉంటుందో వాళ్ళకి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా ఇది వ్యవహరిస్తుంది, జూయిష్ ఏజెన్సీ ఫర్ ఇజ్రాయెల్ అనేది. ఎంత ఇంపార్టెంట్ అంటే మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకు కూడా ఉన్నాయి. మొసాద్ లాగా మనకు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంది. ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎలాగున్నాయో మనకు త్రివిధ దళాలు ఉన్నాయి. అండ్ ఇజ్రాయెల్కి ఫారెన్ మినిస్ట్రీ ఉన్నట్టే భారతదేశానికి ఫారెన్ మినిస్ట్రీ ఉంది. ఇవన్నీ కూడా సోకాల్డ్ ప్రభుత్వాన్ని నడిపించే విభాగాలు. ఇది మనకు కూడా ఉన్నాయి. కానీ 4వ విభాగం జూయిష్ ఏజెన్సీ ఫర్ ఇజ్రాయెల్ ఏదైతే ఇజ్రాయెల్కి ఉందో, యూదుల కోసం ఏర్పడబడిందో, భారతదేశంలో అటువంటి వ్యవస్థ నిజానికి లేదనే చెప్పాలి. అఫ్కోర్స్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆ పనిని చేస్తోంది. కానీ ఆర్ఎస్ఎస్ అండ్ ప్రభుత్వానికి ఒక రకంగా చెప్పాలంటే పాలసీ పరంగా రెండింటినీ కలిపి అనుసంధానించబడి ఈ హిందువుల పరిరక్షణ కోసం ఇంకా నిజంగా ఒక డాక్ట్రైన్ అయితే మన దగ్గర లేదు, ఒక పాలసీ అయితే లేదు. ఆర్ఎస్ఎస్ తన పని తాను చేస్తుంది, ప్రభుత్వం తన కార్యకలాపాలు తాను నిర్వహిస్తోంది. సో ఇట్లా కాకుండా రెండింటికి మధ్య అనుసంధానించబడి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చిందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈ జూయిష్ ఏజెన్సీ ఫర్ ఇజ్రాయెల్ అనేది 1929లో ప్రారంభించబడింది. 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటుకు ఇది పరోక్షంగా అండ్ ప్రత్యక్షంగా కారణంగా నిలిచింది. 1935లో డేవిడ్ బిన్ గురియన్ ఈ ఆర్గనైజేషన్కి అధ్యక్షుడిగా వ్యవహరించారు. అదే వ్యక్తి 1948లో ఇజ్రాయెల్ ఏర్పడగానే తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అంటే ఒక మతపరమైనటువంటి ఆర్గనైజేషను ఒక దేశానికి అధ్యక్షుని అందించింది, మొదటి ప్రధానమంత్రిని అందించింది. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. బట్ మన దగ్గర ప్రభుత్వం వేరు, మతం వేరు, ఇంకోటి వేరు అని మాట్లాడుతూ మనల్ని ఈ సెక్యులర్ కోణంలో పెట్టే ప్రయత్నాలు అందరూ చేస్తూ వస్తున్నారు. ఇక ఇజ్రాయెల్ ఇంకా ఏ అంశాలు చేస్తుంది అని అంటే కనుక డిప్లొమాటిక్ లెవెల్స్లో ముందు ఆ సమస్యను హ్యాండిల్ చేస్తుంది. అంటే దౌత్యపరంగా ఏం చేయాలో ఆ కార్యకలాపాలు చేస్తారు. రెండో లెవెల్కి వస్తే నేరేటివ్ వార్ఫేర్లో వాళ్ళు దీన్ని తీసుకెళ్తారు. అంటే ఎక్కడైనా యూదులపైన ఏదైనా దాడి జరిగితే దాన్ని ఒక అంతర్జాతీయ అంశంగా మలుస్తారు. అంతేకాదు
యాంటీసెమిటిక్ విషయంగా దాన్ని తీసుకొస్తారు. యాంటీసెమిటిక్ లాస్, చట్టాలు అన్ని దేశాల్లో ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇంతకుముందు ఒక డీప్ కట్ వీడియోలో నేను వివరించాను. అలాగే ప్రతి దేశంలో కూడా ఇది యూదులపైన జరిగిన దాడికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వాలు రెస్పాండ్ అయ్యే విధంగా చాలా తీవ్రమైనటువంటి ప్రెషర్ని ఇజ్రాయెల్ కలిగిస్తుంది. సో ఆ ప్రెషర్ తోటి అన్ని దేశాలు, ముఖ్యమైన దేశాలన్నీ కూడా రెస్పాండ్ అవుతాయి. అయ్యే విధంగా వాళ్ళ డిప్లొమాటిక్ ఛానల్స్ పనిచేస్తాయి. అండ్ మూడవది, ఇజ్రాయెల్ నిజానికి చెప్పాలంటే అదొక సివిలైజేషనల్ నేషన్ స్టేట్గా బిహేవ్ చేస్తుంది. ఇది నాగరికతకు సంబంధించిన విషయంగా వాళ్ళు దీన్ని తీసుకెళ్తారు. అండ్ అంతేకాదు గ్లోబల్, మన దేశంలో ముఖ్యంగా మన దేశం విషయానికి వస్తే మాత్రం మనము అది ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్య, ముఖ్యంగా బంగ్లాదేశ్ ఇంటర్నల్ మ్యాటర్ అని కూడా మనం కొట్టిపారేస్తున్నటువంటి దాఖలాలు అనేకం ఉంటాయి. పాకిస్తాన్లో హిందువులపైన దాడులు జరుగుతున్నాయి అని అంటే అది పాకిస్తాన్ ఇంటర్నల్ మ్యాటర్ అని వదిలేస్తారు. కశ్మీర్లో ఎలాగైతే దాడులు జరుగుతున్నాయని కానీ ఇది ఇంటర్నల్ మ్యాటర్ అంటామో అక్కడ కూడా ఇంటర్నల్ మ్యాటర్. మనం జియోగ్రఫిక్ అంటే భౌగోళికమైనటువంటి సరిహద్దులకు మన ప్రభుత్వాలు కన్ఫైన్ అయిపోయాయి. భౌగోళిక సరిహద్దులకు అవతల వాటిని దాటి హిందూ సివిలైజేషన్, హిందూ నాగరికత అనే అంశాన్ని బేస్ చేసుకుని ఆలోచించిన రోజు మనం దీనికి సొల్యూషన్ తీసుకురాగలుగుతాం. ఈరోజు మనం నిరసనలు తెలుపుతున్నాం, సరే ప్రభుత్వము బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు ఒక భరోసా ఇచ్చే విధంగా అయినా ప్రయత్నం చేసిందా అంటే లేదనే చెప్పాలి. అది జరగాల్సిన అవసరం ఉంది. అండ్ నిజానికి దీంట్లో ఇంకొన్ని ఉన్నాయి. ఇప్పటికిప్పుడు మనం ఏం చేయవచ్చు భారతదేశము బంగ్లాదేశ్లో హిందువులకు సంబంధించి అంటే, బంగ్లాదేశ్లో ఈ రోజున్న హిందువుల సంఖ్య సుమారు 1,30,00,000 వరకు ఉన్నారని ఒక అంచనా. నిజానికి 1,30,00,000, 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో 1,30,00,000 పెద్ద కష్టమేం కాదు. వాళ్ళని మనం నిజంగా ఈజీగా మనం అడాప్ట్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళకు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? ఇవాళ వీసా కార్యాలయాన్ని అక్కడ బంద్ చేశాం మనం. ముఖ్యంగా చిట్టగాంగ్లో వీసా కార్యాలయం ఆపేశాం. చాలా ప్లేసెస్లో వీసాలు ఇవ్వడాన్ని నిరాకరిస్తూ ఉన్నాం. సరే, ఇస్లామిక్ మతోన్మాదులకి లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వకపోవచ్చు, బట్ హిందువులకు వీసాలు ఇవ్వచ్చు కదా. దానికోసం సపరేట్గా ఏమైనా నిబంధన తీసుకురావచ్చు. ఎలాంటి నిబంధనలు తీసుకురావచ్చు అని అంటే, వీలైతే ఎమర్జెన్సీ హ్యూమానిటేరియన్ వీసాస్ టు హిందూస్ అనేది ఒకటి తీసుకురావచ్చు. ఎమర్జెన్సీగా బంగ్లాదేశ్లో దాడులకు గురవుతున్నటువంటి హిందువుల కోసం మానవతా దృక్పథంతో ఇచ్చే వీసాగా దాన్ని పరిగణించవచ్చు. కొంతకాలం పాటు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నప్పుడు శరణార్థిగా వాళ్ళు వస్తే గనక వాళ్ళకు ఒక శిబిరాలు ఏర్పాటు చేయవచ్చు, వాళ్ళకు కొంచెం న్యాయ సహాయం అందించవచ్చు, వైద్యపరమైన సహాయం అందించవచ్చు. వాళ్ళని కొంతకాలం పాటు చూసిన తర్వాత అక్కడ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారేమో. ఇప్పుడు డివిజన్ షేక్ హసీనాకే మనం ఇక్కడ ఆశ్రయం కల్పించాము. షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించినప్పుడు హిందువులకు ఆశ్రయం కల్పించడానికి చట్టాలు అవరోధంగా ఎందుకు మారుతాయి? వాటిని నిజంగా మనం ఏమైనా పరిష్కార మార్గంగా కూడా మార్చుకోవచ్చా అనేది భారత ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది. ఇక మరొకటి, గ్లోబల్ హిందూ అడ్వకేసీ డాక్యుమెంటేషన్ మన దగ్గర జరగట్లేదు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని రికార్డు చేయడము, వాటిని ప్రపంచానికి తెలియజేయడము, వాటిని బేస్ చేసుకొని ఆయా దేశాల్లో చట్టాలు రూపొందించే విధంగా ప్రెషర్ చేసేటువంటి వ్యవస్థల్ని బిల్డ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పటికే మనం విశ్వగురు స్థానం వైపు వెళ్ళాలి అని అంటున్నాం. విశ్వగురు స్థానం వైపు వెళ్ళాలి అని అంటే ఆ విశ్వగురు పీఠానికి వారసులు ఎవరైతే ఉన్నారో సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళను ముందు పరిరక్షించాలి కదా. వాళ్ళ గోడును ప్రపంచానికి వినిపించాలి కదా. ఆ ప్రయత్నంలో గ్లోబల్ ఫోరమ్స్ సీరియస్గా పనిచేయాల్సిన సమయం వచ్చింది. అండ్ ఆ ప్రయత్నం జరగాలని మనం కోరుకుందాం. ఇంకా మరొక వైపు చూస్తే ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా ఎమోషనల్గా రియాక్ట్ అవ్వదు. ఎమోషనల్ అంశాలని అది పరిగణలోకి తీసుకుంటుంది ఆ దేశం, కానీ ఎమోషనల్గా రియాక్ట్ కాదు. ఎమోషనల్ రియాక్ట్ అవ్వడం వల్లనే అది పవర్ఫుల్ కంట్రీ కాలేదు. అది నిజానికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తారు, ప్రిపేర్ అవుతారు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళ పవర్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అలా చేయడం వల్లనే ఇజ్రాయెల్ ఈ రోజుకి కూడా మనగలుగుతోంది. ఇన్ని శత్రు దేశాల మధ్య ఉండి ఇజ్రాయెల్ తన అస్తిత్వాన్ని నిలుపుకుంటుంది అనంటే, యూదుల అస్తిత్వాన్ని కాపాడుతుంది అనంటే ఇజ్రాయెల్కు ఉన్నటువంటి పొలిటికల్ డాక్ట్రైన్ వల్లనే సాధ్యమైంది, పొలిటికల్ పాలసీ వల్లనే సాధ్యమైంది. ఈరోజు భారతదేశం కూడా అటువంటి పొలిటికల్ పాలసీ తీసుకొస్తేనే హిందువులు మనగలుగుతారు, హిందువులు రక్షింపబడతారు. భారతదేశంలో ఉన్న హిందువులు మాత్రమే హిందువులు అనుకుంటే కూడా పొరపాటే. అండ్ అఫ్కోర్స్ ఇక్కడ కూడా హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో దాడులు జరుగుతున్నాయి, కశ్మీర్లో దాడులు జరుగుతున్నాయి, అంతకుముందు ఉత్తరప్రదేశ్లోని ఖైరానాలో దాడులు జరిగాయి, అటు కేరళలోని మలప్పురంలో దాడులు జరుగుతున్నాయి, తమిళనాడులో దాడులు జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఈ ఓల్డ్ సిటీలో దాడులు జరిగాయి. అనేక ప్రాంతాల్లో ఈవెన్ భారతదేశంలో ఉన్న హిందువే రక్షింపబడట్లేదు అని ఒక ప్రశ్న నడుస్తూ ఉంటే, అటు బెంగాల్లో ఉన్నటువంటి హిందువులు, ఇటు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు, వీళ్ళందరినీ రక్షించడానికి ఒక పొలిటికల్ పాలసీ ఈరోజు అత్యవసరం, అత్యావశ్యకం.
ఈ రోజు ఆ పొలిటికల్ పాలసీ తీసుకురావడానికి హిందువులు ఈరోజు రోడ్లపైకి వస్తున్న వాళ్ళు ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలంటున్నారు, బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. కానీ ఒక కన్స్ట్రక్టివ్గా ఈ నిరసనల్ని ఒక కన్స్ట్రక్టివ్ మోడ్లోకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కానీ భారత ప్రభుత్వం కానీ తీసుకువెళ్లాలని మనమందరం విజ్ఞప్తి చేయాల్సిన సమయం ఇది. అండ్ ముఖ్యంగా పీఠాధిపతులు, మఠాధిపతులు, హిందూ ధార్మిక సంఘాలు, హిందూ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పొలిటికల్ యాక్టివిటీగా, పొలిటికల్ పాలసీగా దీన్ని మార్చినంత వరకు, ఇది ఒక గ్లోబల్ ఇష్యూగా హిందువుల రక్షణ అనే అంశం మారనంత వరకు మనం ఇలా ఎప్పటికప్పుడు హింసకు గురవుతూనే ఉంటాం. ఎక్కడున్నా సరే ఆ హింస జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే పొలిటికల్ పాలసీగా మారుతుందో అప్పుడే మనం హిందువుల్ని పరిరక్షించుకోగలుగుతాం. అండ్ నిజానికి పొలిటికల్ పాలసీ అంటే ఏంటి, ఇస్లాం ఏం చేస్తుంది, క్రిస్టియానిటీ ఏం చేస్తుంది, జ్యూస్ ఎలాంటి పాలసీస్ రెడీ చేసుకున్నారు, మొదటి నుంచి వాళ్ళలో ఒక పాయింట్ ఉంటుంది. వాళ్ళు ఒక జకర్ అంటారు. ఇజ్రాయిల్కి సంబంధించి రెండు పదాలు చాలా బలంగా వినిపిస్తాయి. ఒకటి నెవర్ అగైన్, ఒక దాడి జరిగిందంటే ఆ దాడి మళ్ళీ జరగకుండా ఉండే విధంగా ఏం చేయాలో ఆ పనంతా కూడా ఇజ్రాయిల్ చేస్తుంది. రెండవది ఏంటంటే జఖోర్ అనే ఒక మాట ఉంటుంది. హిబ్రూలో ఈ పదం చాలా పాపులర్. జఖోర్ అంటే ఏంటంటే రిమెంబర్. ఖచ్చితంగా మీ పైన దాడి జరిగితే ఆ దాడిని మెమరీలో నుంచి తీసేయకండి, మెమరీని కంటిన్యూ చేయండి. దాన్ని డాక్యుమెంట్ చేస్తారా, పుస్తకాలు రిలీజ్ చేస్తారా, సినిమాలు తీస్తారా, డాక్యుమెంటరీస్ తీస్తారా, ఏం చేస్తారో తెలియదు, కానీ ఆ మెమరీని మాత్రం కంటిన్యూ చేయాలి అనేది జఖోర్ చెప్తోంది. అంటే రిమెంబర్ అనే మాట ఇజ్రాయిలీస్, ముఖ్యంగా యూదులు పాటించే సూత్రం ఇది. ఆ రిమెంబరెన్స్ అనేది మన హిందువుల్లో లోపించింది. మన దగ్గర అసలు రిమెంబరెన్సే లేదు, మన కంటిన్యూటీయే లేదు. అసలు నిజంగా మన చరిత్ర కానీ మన శాసనాలు కొన్ని ఉంటాయి, ఆ శాసనాలను డీకోడ్ చేసుకోలేము. వేద మంత్రాలు మొత్తం ఉపనిషత్తుల దగ్గర నుంచి ఇప్పటివరకు ఎప్పుడు రాశారు, ఏం రాశారు, ఎలాంటి అంశాలు ఉన్నాయి, వీటన్నిటిని డాక్యుమెంట్ చేసే ఒక వ్యవస్థ మన దగ్గర లేదు. చరిత్ర మొత్తం వాళ్ళు రాసిన చరిత్రనే ఉంది. సో ఇట్లా పొలిటికల్ పాలసీ లెవెల్లో ఈ డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్ హిందువుల విషయంలో మనం రెస్పాండ్ అవ్వడం అనంటే మనం రాబోయే తరానికి ఒక చరిత్రను అందించే వాళ్ళం. మనం ఈరోజు జరిగే వర్తమానము రేపు చరిత్ర అవుతుంది. రేపటి చరిత్రలో ఈరోజు ఏం రాయాలనుకుంటున్నావో అదే మిగిలిపోతుంది. సో ఈరోజు మన రియాక్షనే మన భావితరాలు మన ఆచరించేటువంటి విషయాలుగా మారుతాయి. సో ఈరోజు మన రియాక్షన్, ఈరోజు మన రెస్పాన్స్, ఈరోజు మన రెస్పాన్సిబిలిటీ విషయంలోనే మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.